వాళ్ళ పెళ్ళికి 1000 రూపాయలు చదివించడం ఏంటి? నా ఫ్రెండే అయినా 1000 రూపాయలు చదివించడం అవసరమా? మాకే చాలా అవసరాలున్నాయి. అయినా వాళ్ళకు 1000 రూపాయలు చదివింపు ఎందుకు? ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు. మనతో బాగానే ఉంటూ మనకేదైనా ఇచ్చాక మాత్రం తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంచుమించు ఇలాగే ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం. మొన్నటి దాకా ప్రధాని మోదీతో ముస్తఫా ముస్తఫా అంటూ కలిసిమెలిసి ఉంటూ ఇప్పుడు సడన్గా ఆ స్నేహం అబద్ధమా, ఆ బంధం అబద్ధమా అనేలా బిహేవ్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో భారత్లో ఓటింగ్ను పెంచేందుకు అమెరికా సాయం చేసిందిట. వారి ప్రభుత్వ ఖాతాలో పోస్ట్ చేసిన వివరాలను పట్టుకొని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఈ విషయాన్నే విమర్శిస్తూ వస్తున్నారు. భారత్కు $21 మిలియన్ అంటే 182 కోట్ల రూపాయలు కేటాయించామని ఒకటే టాంటింగ్ మొదలెట్టారు. ఒక్క వారం రోజుల్లోనే 4-5 సార్లైనా భారతదేశం పేరుని ప్రస్తావించుంటారు. తాజాగా వాషింగ్టన్లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్లో 5వసారి కూడా ఆయన ఈ అంశాన్ని నొక్కి వక్కానించేశారు. భారతదేశానికి $21 మిలియన్ నా ఫ్రెండ్ ప్రధాని మోదీకి ఎందుకు ఇవ్వాలి? మా దేశంలోనే అనేక సమస్యలున్నాయి, మేమెందుకు భారతదేశానికి $21 ఇవ్వాలి? భారతదేశానికి ఈ నిధులు అవసరం లేదు, అమెరికా సాయాన్ని భారత్ అవకాశంగా తీసుకుంటుంది అంటూ రకరకాలుగా ఆరోపిస్తున్నారు ట్రంప్. భారత ఎన్నికల కోసం 182 కోట్లు సాయం చేశాం, ఇదేం దారుణం? ఓటర్ ఐడి వంటి వాటిలో మనకే వారు సాయం చేయాలి కదా, అలా చేస్తేనే బాగుంటుంది, కానీ మనమెందుకు డబ్బులు ఇవ్వాలి? అది కూడా భారత్లో ఎన్నికలకు మన డబ్బులు ఇస్తున్నాం. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. మనపైన 200% సుంకాలు విధిస్తున్నారు వారు. వారికి మనం భారీగా డబ్బులు ఇస్తున్నాం, వారి ఎన్నికలక మనం సాయం చేస్తోంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్కు యుఎస్ ఎయిడ్ ద్వారా 251 కోట్లు అంటే $29 మిలియన్ సాయంగా అందించామని, ఆ నిధులతో వారు కరుడుగట్టిన కమ్యూనిస్టులకు ఓటేశారని ట్రంప్ మండిపడ్డారు. అయితే అమెరికా అధ్యక్షుడే డొనాల్డ్ ట్రంప్ కదా, మరి ఆయనకు తెలియకుండా ఆ ప్రభుత్వం భారతదేశానికి నిధులు ఎలా ఇచ్చిందనే కదా మీకు డౌట్. అయితే ఈ లెక్కలు ఇప్పటివి కావు, గతంలో జో బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన రోజుల్లోవి. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు భారతదేశంతో ప్రధాని మోదీతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఎవరి మాట వినని ట్రంప్ తన ప్రత్యర్థి తప్పిదాలు ఎత్తుపోవడానికే ఇలా మాట్లాడుతున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు కొందరు అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు అందిందే అదనుగా ఇన్నేసి సార్లు ట్రంప్ భారతదేశ పరువును తీస్తూ ఉన్న ప్రధాని మోదీ పల్లెత్తు మాట కూడా అనకుండా మౌనం వహించడం సబబు కాదని విరుచుకుపడుతున్నారు. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ఓ ప్రకటన చేసింది. యుఎస్ ఎయిడ్ ద్వారా భారత్లోని 7 ప్రాజెక్టులకు 2023-24లో $6,498 కోట్ల రూపాయలు అంటే $750 మిలియన్ నిధులు వచ్చాయని, ఎన్నికల్లో ఓటింగ్ను పెంచడానికి కాదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మరి భారత ప్రభుత్వంతో కలిసి యుఎస్ ఎయిడ్ ఈ ప్రాజెక్టులపై పనిచేస్తోందని కూడా వెల్లడించింది. అయితే అమెరికా సాయంపై రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ కేంద్ర ఆర్థిక శాఖ ఈ వివరణ ఇచ్చింది. ఈ కాలంలో ఎన్నికల్లో ఓటింగ్ను పెంచడానికి ఎటువంటి నిధులు రాలేదని స్పష్టం చేసింది. మరి ఆ $21 మిలియన్ సంగతేంటో ట్రంపే వివరణ ఇవ్వాలి.